ఈమె పేరు సుబ్బలక్ష్మి. ఒక ఆంటీ అహంకారాన్ని ఎలా తగ్గించాలి? ఈమె ఊరు విజయవాడ. ఆంటీ అహంకారాన్ని ఎలా తగ్గించాలి? ఆంటీని పట్టించుకోకండి. మీరు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వకపోతే ఆమె అహంకారం సహజంగా తగ్గిపోతుంది. ఆంటీ చెప్పే ప్రతి విషయానికి అవును అనకండి. ప్రతి విషయంలో ఆమెకు మద్దతిస్తే ఆమె మీకు గౌరవం ఇవ్వదు. ఆంటీ తప్పులను పట్టించుకోకుండా వదిలేయకండి. తప్పు చేస్తే స్పష్టంగా చెప్పండి. లేకపోతే ఆమె మరింత అహంకారిగా మారిపోవచ్చు. మీ విలువను పెంచుకోండి. మీరు మీ పని, మీ లక్ష్యాలు, మీ భవిష్యత్తుపై దృష్టి పెట్టి బిజీగా ఉంటే అప్పుడే ఆంటీ మీ విలువను అర్థం చేసుకుంటుంది. మాటలు తక్కువ, పనులు ఎక్కువ చేయండి. తక్కువ మాట్లాడి మీ పనితోనే మీ గుర్తింపును సంపాదించండి. అప్పుడే ఆంటీ అహంకారం తగ్గుతుంది. ఎప్పుడు అందుబాటులో ఉండకండి. ప్రతి సమయంలో ఆంటీ కోసం సిద్ధంగా ఉండకండి. మీ లేమి ఆమె అనుభవించేలా చేయండి. ఆంటీ చూపులు లేదా నకరాలకు ప్రాధాన్యం ఇవ్వకండి. వాటిని పట్టించుకోకుండా ఉండండి. ఆంటీతో వాదిస్తే ఆమె మరింత అహంకారంగా మారుతుంది. మీరు అంత తేలిగ్గా దొరికే వ్యక్తి కాదు అని ఆమెకు తెలియచేయాలి. ఆమె మిమ్మల్ని తేలిగ్గా తీసుకుంటే మీరు ఎవరికీ బ్యాకప్ ప్లాన్ కాదని ఆమెకు అర్థమయ్యేలా చేయాలి. ఆంటీకి సంబంధించి అహంకారం ఎలా తగ్గించాలో తెలుసుకోవాలి.